పూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ చప్పట్లు కొడదాం. ప్రభు చిత్తం అయితే మరలా నెక్స్ట్ ఇయర్ మనం అందరూ ఎజ్రా శాస్త్రి గారిని చూస్తాం. అలాగే వారి బృందానికి కూడా హృదయపూర్వక వందనాలు. 3 దినాలు చక్కగా వాయిద్యములతో మనందరినీ ఆనందింపజేశారు. నేను మొదటి దినాన్ని నేను మీకు వర్తమానం ఇస్తూ నేను చెప్పాను. విశ్వాసమును గురించినటువంటి విషయాలు నేను మీతో మాట్లాడాను. పరిపూర్ణ విశ్వాసంతో నేను నమ్మి ఈ మాట నేను చెప్తున్నాను. నేను నా చేతులుగా నా నడిపింపు చొప్పున నేను వేస్తే ఎంతసేపు మీ మీద చేతులుంచి ఎంత మసాజ్ చేసినా మీకేమీ జరగదు. కానీ ఈ రోజు స్నేహితులారా, దేవుని మాట ప్రకారంగా ఆయన మాటకు లోబడి హస్త నిక్షేపణము అనేటువంటి మాటగా రోగుల మీద చేతులుంచిన ఎన్నో లక్షల మంది ప్రజలు కావాలని కోరుకుంటారు. అప్పుడు నేను అనుకున్నాను, నీ జబ్బు నయం కాదు పో అనుకున్నా మనసులోని. ఏం చేద్దానంటే వాడి మనసు ఏంటంటే, అరే అమ్మగారు ప్రార్థన చేశారు, దేవా నువ్వు నాకు దీవులు ఇచ్చావని తృప్తి చెందడం మానేసి వెనకన్న గారు మాత్రం ఏదో చేయొచ్చుమంటే ఉంచేస్తాను. ఎందుకంటే రాత్రి ఇక్కడే ఉన్నాను కనుక, రేపు పొద్దునే వెళ్తున్నాను కనుక. కానీ స్నేహితుల సువార్తరాజు అనే వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని వస్తే ఏమీ జరగదు. సువార్తరాజు చెప్పిన సువార్త దగ్గరికి ఎవరు పురుషుడా స్త్రీయా లేదా పెద్దోళ్ళ చిన్నోళ్ళ అసాధ్యమైనది కాదు. కార్యాలు జరిగించి ఆ దేవాది దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నవ్విన వారు ఒకసారి దేవుడికి గట్టిగా చప్పలు కొడుతూ స్తుత్యాగం చేయడం అందరూ కలిసి గట్టిగా చప్పలు కొడుతున్నారు. విశ్వాసంతో చప్పలు కొడుతూ దేవుడు ఈ దినాన్ని మీ కొరకు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకొని ఆ తదుపరి మీలో ప్రతి ఒక్కరి కొరకు ఎంత సమయమైనా సరే ప్రతి ఒక్కరి కొరకు నా చేతుల నుంచి మరి దేవుని యొక్క కుమారులుగా ఉంటున్నాం, ప్రియమైన బిడ్డలుగా ఉంటున్నాం. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారంగా కొనిపోబడే వారంగా ఉంటూ ఉన్నాం. అటు విశ్వాసం మనకు కలగాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, సెలవిచ్చినటువంటి యొక్క మాటని, ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడు అనే విషయాన్ని చెప్పాను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడో 3 విషయాలు చెప్పి మీ కొరకు ప్రార్థించాను. మొదటి విషయం, ఎవరు కన్నీటితో ఉన్నారో కారణం ఏమైనా కావచ్చు. బిడ్డలు లేఖనం దేవుడు నిన్ను ఉన్నదానికంటే పై స్థానానికి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ప్రారంభంలో 10 సంవత్సరాల క్రితం జస్ట్ ఎ స్మాల్ ఆర్డినరీ బిగినింగ్ అయి ఉండాలి. ఓ చిన్న ఆరంభం, అది కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆరంభించుకున్నటువంటి ఆరంభం. చెరసాలలో నుంచి, గోతిలో నుంచి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టగలిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఘనత హెచ్చింపు అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది రెండో విషయం. ఇకపోతే నేను దినాన్ని మీతో పంచుకున్న 3వ విషయం దేవుని యొక్క వాక్యంలో నుండి నేను చెప్పినటువంటిది, ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటిది అనేటువంటి ఒక పండుగ సంబంధించి గొర్రె పిల్లను వధించిన నిబంధన. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు చేసిన క్రొత్త నిబంధన స్వయాన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చి యేసు రక్తముతో కూడినటువంటి ఒక నిబంధన మన జీవితాల మీద ఉన్నందుచేత ఆ యొక్క రక్తాన్ని, ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా సంసోను వంటి దేవుని బిడ్డలుగా ఉండి అభిషేకాన్ని పోగొట్టుకున్న వ్యక్తి అయినా, విశ్వాస జీవితంలో పడిపోయిన వ్యక్తి అయినా, లేక శిలువ మ్రాను మీద వేలాడినటువంటి నేరస్తుల్లో ఒకడై ఉన్నా, ఒకవేళ ఒక భయంకరమైన పాపి అయి ఉన్నా జ్ఞాపకము చేసుకున్నాడు అని అడిగితే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, 1000 తరాల వరకు నేను జ్ఞాపకం చేసుకున్నానికి సిద్ధంగా ఉన్నాను, నేను సెలవిచ్చిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి ఆయన మనల్ని రక్షించినటువంటి రక్షణ భాగ్యాన్ని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. ఇక ఈరోజు 3వ రోజు. మన దేవుడు విశ్వాసాన్ని ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు మాత్రమే కాదు, ఈ 3వ దినాన్ని మన దేవుడు ఎలాంటి దేవుడు అని గనక ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో నుండి ఈ మాట నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి మాట ఏమన్నదంటే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. మరలా మాట నొక్కి చెప్తున్నాను చూడండి. సువార్తరాజు చెప్తున్న మాట కాదు, ఒక బోధకుడు మాట్లాడుతున్న మాట కాదు. చేయబట్టి నడిపించేటువంటి దేవుడు ప్రతి వారి కుటుంబములను 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఆశీర్వదించమని బలపరచమని
ప్రభు యేసయ్య పాదం పేరట పాపులమైన వినయంతో బ్రతిమాలాడుకుంటున్నాము తండ్రి. హాల్లోకి వెళ్ళి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందము. అయా ఈ యొక్క దినము తండ్రి మరవరాని దినము తండ్రి. ఎందుకనగా తండ్రి అనాథరైనటువంటి పిల్లల గురించి తండ్రి చేస్తున్న సేవలకై మీ పనులు చేస్తున్నా ఎంకను వారిని ఆశీర్వదించండి, బలపరచండి. ఎట్టి గృహం ఎన్నో కట్టారు యొక్క ఆధీనంలో కూర్చొని నడిపిస్తున్నాను. సైతాన్ని శక్తులను బంధించినటువంటి వచ్చినటువంటి ప్రతి భక్తుని తండ్రి మీరు ఆచరించే ఎవరెవరు వారి ఉద్దేశం ఉందని ఇక్కడ పెద్దదన్నారు. అట్టి ఉద్దేశం ఉందని స్థలంలో ఎన్నికలు బలపడి పరంతలుగాను ఉన్నతుగాను పనిచేసే శక్తిని దయచేస్తున్నాను. మరి తండ్రి భక్తుడు చెప్పిన ప్రకారం తండ్రి ప్రతి రాయి ఈ యొక్క కలప ఎన్నో రోజులుగాను నెలలుగాను ఈ యొక్క స్థలంలో నింపబడి ఆశించిన ప్రకారం ఆ యొక్క ఉద్దేశం ఇక్కడ నెరవేరిన తండ్రి. మరి తండ్రి ప్రోత్సహించినటువంటి డోనర్స్ కూడా నేను వందనం చేస్తున్నాను. ఇంకా రాబోయే దినములంతా తండ్రి ఈ సంఘం కార్యములు తండ్రి ఈ సంఘం నడుము బిగించుకొని ఎన్నో కార్యములు చేయనట్లు మీరు సాయం చేయమని అడుగుతున్నాను. మమ్మల్ని క్షేమంగా తండ్రి హైదరాబాద్ నుంచి ఇక్కడ నడుపుతున్నట్టు ఈరోజు సాయంకాల సమయంలో తిరిగి తండ్రి మా యొక్క ప్రయాణ సమయాన్ని దయచేసి నిజయపూర్వ సంకల్పం చేస్తున్న ప్రభా మీ బిడ్డలను ప్రేమించి ఈ గృహాన్ని పావనపరిచి అదిగో మీ ప్రవక్తనీయులుగా నియమించిన వాగ్దాన భూమిని కనుక అదిగో దెబోరుని ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకి కాల్పనని మిరియంగాను ఆహారోను మోసేలుగా నడిపించిన ఈ వ్యవస్థ స్థాపకులై ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీలో అనేక సేవలు అందిస్తూ నీకు దయాపూర్వక సంకల్పంతో ఈ బిడ్డల ముందుకు సాగిపోతూ ఉన్నందుకు నీకు అందరూ చెల్లించున్నారు తండ్రి. సహకరించిన బిడ్డలను ఆశ్రయించమో ప్రతి తల్లిని గుంపులించిన ఈ మంచి యొక్క నూతన గృహం పావనపరచమో ఈ గృహంలో నీ దాసుల ద్వారా ఆ వెద చెల్లినటువంటి విత్తనములు మలించుటకును చిన్న బిడ్డలను ప్రభు రక్షణ పొంది చిన్న బిడ్డలను ఆటంకపరచక నాయకురండి. అటువంటి వారిదే పరలోక రాజ్యం ఈ బిడ్డల ద్వారా ఆ బిడ్డల భావి జీవితంలో ఒక ఉన్నత స్థితిలో నీ సేవకులుగా పరిగణించడం అభివృద్ధి చేసుకును. ఆయా పాశ్చాత్య దేశాలకు నీ పిలుపున పేరున ప్రభు నీ నిబంధన వాగ్దానం భూమిగా అదిగోన ప్రభా దెబోరుని ఇశ్రాయేల్ ప్రవక్తలుగా నువ్వు ఇశ్రాయేల్ అందరికి కూడా నాయకురాలుగా ప్రవక్తనీయుగా నడిపించి ఎంతో మంది ప్రవక్తనీయులుగా ఆయా దేశం నీ బిడ్డని వేసుబాబుని మేరీ గోల్డ్ని ఇంకా ఇక్కడ సహకరించిన బిడ్డల్ని అందరిని ఆశ్రయించి ఈ సంఘానికి వచ్చిన బిడ్డలు ఈ నూతన గృహాన్ని ప్రార్థన చేసిన ప్రతి తల్లి ప్రతి కుటుంబానికి ఎప్పుడును ఎల్లప్పుడూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలే కనబడ్డ సదాకాలము తోడుగా ఉండగా మన తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామం పెట్ట ఈ నూతన గృహం చుట్టూ నీ నూతన ప్రతి గది చుట్టూ నీ వెలుగు నీ ప్రకాశను ఉంచినట్లుగాను వచ్చిన బిడ్డలు ఇచ్చిన వాక్యంను ఇప్పుడునో ఎల్లప్పుడునో తిరిగి బిడ్డలు ప్రయాణం అంతా నువ్వు తోడుగా ఉండే సదాకాలం ఇది వర్చున్నట్లుగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండుగా అందరికీ వైట్ రైస్ ఒక డిష్ వైట్ రైస్ చేశాను. పెట్టి సరిపోయింది కదా ఆటో ఫోన్ చేసి వెళ్ళండి. ఎక్కడ కదా మీరు ఆటో ఇక్కడ పెట్టమని సరిపోయింది కదా సతీష్
అయ్యో ఈరోజు మీ ఇద్దరు ముచ్చట్లు తీసేలే మీ ఇద్దరు ముచ్చట్లు తీసే ఏదమ్మా నువ్వు చెప్పలేదా